రవిశంకర్ రాథోడ్. 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో రిషి గారి క్యారెక్టర్‌ని అర్ధాంతరంగా ఆపేశాక, రవిశంకర్ క్యారెక్టర్‌ని తీసుకొచ్చారు సీరియల్‌లో. అయితే ఈయన ఎవరా అంటూ అందరూ సెర్చ్ చేస్తున్నారు. రీసెంట్‌గా 'హనుమాన్' మూవీ చూసిన వారికి వరలక్ష్మి శరత్ కుమార్‌ని పెళ్లి చేసుకోబోయే పాత్రలో ఈయన నటించారు అని గుర్తొస్తుంది. అయితే ఈయన విషయానికొస్తే ఈయన తిరుపతికి చెందినవారు. ఈయన స్వతహాగా ఒక డెంటిస్ట్. చాలామంది సెలబ్రిటీస్‌కి ఈయన కాస్మెటిక్ డెంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. అయితే ఈయనకి యాక్టింగ్‌లో ఇంట్రెస్ట్ ఉండడంతో సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈయన తండ్రి కృష్ణ నాయక్ కూడా సీరియల్స్‌లో అది నటిస్తూ ఉండేవారు. అయితే ఈయన తండ్రితో పాటు 'నాలుగు స్తంభాలాట' అనే సీరియల్‌లో కూడా నటించారు. 'నాలుగు స్తంభాలాట' సీరియల్ ఈటీవీలో మధ్యాహ్నం 1:30కి ప్రసారమయ్యేది. మంచి స్టోరీ లైన్‌తో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇది జగపతి బాబు గారి ఓల్డ్ మూవీ అయిన 'ఒక చిన్న మాట' అనే మూవీలాగా ఉంటుందండి. ఇద్దరు చూసుకోకుండా పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత కలుసుకోవడం అనేది కాన్సెప్ట్. అయితే ఈ సీరియల్ బాగానే నడుస్తున్నప్పటికీ సడెన్‌గా ఈ సీరియల్‌ని స్టాప్ చేసేశారు. సడెన్‌గా స్టోరీని ఎండ్ చేసేసి అలా చేశారనమాట. తర్వాత 'రావోయి చందమామ', ఆ తర్వాత 'గృహలక్ష్మి' సీరియల్‌లో ప్రేమ్ క్యారెక్టర్‌ని రీప్లేస్ చేశారు రవిశంకర్. అయితే ఈయన డెంటిస్ట్‌గా పనిచేస్తూనే సీరియల్స్‌లో కూడా నటిస్తున్నారు. సో 'గుప్పెడంత మనసులో' కూడా అందరిని ఆదరిస్తారని కోరుకుందాం. అలానే మీరు ఇంకెవరైనా సెలబ్రిటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తుందండి. థాంక్స్ ఫర్ యూర్ లవ్ అండ్ సపోర్ట్.